హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు కథలో భీముడికి విషపు ఆహారం పెట్టి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని నదిలోకి తోసివేసే వరకు మనం చెప్పుకున్నాం కదండి. ఆ తర్వాత కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. భీముడు వాయుదేవుని అంశమున జన్మించిన కారణంగా పుట్టుకతోనే అమిత బలశాలి. పుట్టిన 10వ రోజున భీముడు తల్లి చంక నుంచి జారి ఒక రాతి మీద పడినాడు. భీముని తాకిడికి ఆ రాయి చూర్ణమైంది. దుర్యోధనుడు నీటిలో పడవేసి చంపడానికి ప్రయత్నిస్తే నాగలోకానికి చేరి 1000 ఏనుగుల బలం వచ్చే ఆశీర్వాదంతో బయటకు వచ్చాడు భీముడు. ఇలా రోజు కూడా పాండవులు, కౌరవులు గొడవ పడుతూనే ఉన్నారు. దీని పరిష్కార మార్గం కోసం భీష్ముడు అన్వేషిస్తూ ఉండగా ఒకనాడు కురుపాండవ కుమారులు ఉద్యానవనంలో బంతి ఆట ఆడుకుంటున్నారు. ఆట ఆడుతుండగా బంతి వెళ్ళి అక్కడే ఉన్న బావిలో పడింది. కురుకుమారులందరూ బావి చుట్టూ చేరి బంగారు బంతిని బయటికి ఎలా తీయాలో తెలియక దిగులు పడుతూ ఉన్నారు. సరిగా అదే సమయానికి నదీ స్నానానికి వెళ్ళి వస్తున్న ద్రోణుడు రాజకుమారులను చూచి దగ్గరకు వెళ్ళాడు. రాజకుమారులందరూ ద్రోణుణ్ణి చూసి నమస్కారాలు చేసుకున్నారు. రాజకుమారులందరికీ ద్రోణుడు పరిచయమే. ఎలాగంటే తన భావమరిది కృపాచార్యుని వద్దనే వారందరూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఏమిటి, ఏం జరిగింది అని అడిగాడు ద్రోణుడు. బంతి బావిలో పడింది, తీయటం తెలుసా అని అడిగాడు ద్రోణుడు. పిల్లలం కదా, మాకు చేత కాదు అని చెప్పారు. సరే, నేను తీసి పెడతానులే అని చెప్పాడు ద్రోణుడు. ద్రోణుడు పక్కనే ఉన్న దర్భగడ్డిని తీసి మంత్రించి బావిలోకి విసిరాడు. అది బంతిని తీసుకుని పైకి వచ్చింది. కురుకుమారులందరూ ఆశ్చర్యపడుతూ హో అంటూ గంతులు వేశారు. ఆడుకోండి అని చెప్పి ద్రోణుడు వెళ్ళిపోయాడు. కురుకుమారులు అంతఃపురానికి వచ్చి రాగానే భీష్ముని దగ్గరకు వెళ్ళారు. తాతయ్య, తాతయ్య, ఈరోజు మేమొక ఆశ్చర్యాన్ని చూశాము. మా బంతి బావిలో పడితే కృపాచార్యుల వారి బంధువు ఒక ఆయన వచ్చి దర్భపు పుల్ల బావిలో వేయగానే పైకి వచ్చిందని చెప్పారు. తాతయ్య, చాలా వింతగా ఉంది కదూ అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వింతగా చెప్తూ ఉన్నారు భీష్ముడికి. మరునాటి సూర్యోదయాన భీష్ముడు కృపాచార్యుల వారింటికి దూతని పంపి విషయం తెలుసుకొని ద్రోణుడికి కబురు పంపారు. ద్రోణుని అతిథి మర్యాదలతో ఆదరించి, ద్రోణవర్య, మీ గురించి నేను పూర్వమే విన్నాను. విధి సుకృతం వల్ల మీరు మా ఇంటికి ఆడపడుచుకి భర్తగా లభించారు. కృపాదేవిని పెంచి పెద్ద చేసింది మా తండ్రి గారైన శంతనులే కదా అని అంటాడు భీష్ముడు. అవును గంగయ్య, మీ గురించి నేను ఎంతగానో విన్నాను. నీ దర్శన భాగ్యం నాకు ఈరోజు కలిగింది. భరద్వాజ ఆశ్రమం నుండి ఇక్కడ వచ్చి ఎంతకాలం అయిందండి అని చెప్పి అడుగుతాడు భీష్ముడు. మీరిరువురు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆశ్రమానికే వెళతారా అని అడుగుతాడు భీష్ముడు. ద్రుపదుని అవమానం దగ్గర నుండి ఆనాటి వర్తమానం వరకు వివరించి చెప్పాడు ద్రోణుడు. ఇక నుంచి మీరు మా దగ్గరే ఉంటారు. మా కురుపుత్రులందరికీ మీరే శస్త్రగురువులు. మీ గురుత్వంలో కురుపుత్రులందరూ వీరులు కావాలన్నదే మా కోరిక. దయచేసి మా మాటను కాదనకండి. కృపాదేవి భర్తగా మీరు మాకు సన్నిహితులే కాకుండా పరశురాముని శిష్యులైనందుకు మీరు నాకు ఆత్మీయులు కూడా అంటాడు భీష్ముడు. ద్రోణుడు మరింక మాట్లాడలేదు. భీష్ముడు పళ్ళాల నిండా వరాహాలు తెప్పించాడు. పట్టుబట్టలు, రత్నాభరణాలు తెప్పించి ఇచ్చి 100 దాసీ జనాలతో అంతఃపుర మేడలో ఒకదాన్ని ద్రోణునికి ఇస్తాడు. ద్రోణుని ఆశ్రయించిన దరిద్రం మళ్ళీ వస్తానని కూడా చెప్పకుండా పారిపోయింది. అశ్వత్థామకిప్పుడు త్రాగినన్ని పాలు, కృపాదేవికిప్పుడు 100 మంది దాసీజనం. ఇంటి ఖర్చుల గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. రాజు కుటుంబంతో పాటు ద్రోణుని ఇంటికి అన్నీ అవే వస్తున్నాయి.
భీష్ముడు కురుకుమారుల విద్యాస్థలాన్ని కృపాచార్యుల ఇంటి నుండి ద్రోణ మందిరానికి మార్పించాడు. సామాన్యుడి కొడుకైన సార్వభౌముని కొడుకైన గురువులున్న చోటికి వెళ్ళి చదువుకోవాల్సిందే. ఆనాటి గురువులకిచ్చే గౌరవం అలా ఉండేది. ద్రోణుని గురుకులానికి కురు పాండవులు విద్యార్థులై వచ్చారు. అందరూ గురుపాదాలకు నమస్కరించారు. కృపాచార్యులు శాస్త్రోక్తంగా శారదా పూజ చేశారు. అందరూ ధనుర్బాణాలను తీసుకొని నిల్చున్నారు. ఒక్కొక్కరిని పరిశీలించి చూస్తున్నాడు ద్రోణుడు. కురుకుమారులారా, అస్త్ర విద్య పూర్తయిన తర్వాత నాకొక కోరికను నెరవేర్చాలి. అదేమిటో నేను ఇప్పుడే చెప్పను. నా కోరిక ఏదైనా కానివ్వండి, దాన్ని తీర్చగలవారు మీలో ఉన్నారా అని అడుగుతాడు. అందరూ ఆలోచనలో పడి గుసగుసలాడుతూ ఉంటారు. గురుదేవా, మీ కోరికను నేను తీరుస్తాను అని చెప్పి గుంపులో నుంచి ఒక మాట వినిపిస్తుంది. ఎవరు అంటాడు ద్రోణుడు. అంతమందిలో ఆ మాట ఎవరన్నది ద్రోణుడికి తెలియలేదు. నేను అర్జునుడిని, కుంతీపుత్ర మధ్యముణ్ణి అని అంటాడు అర్జునుడు. ద్రోణాచార్యుడు అర్జునుడిని కౌగిలించుకొని దగ్గరికి తీసుకుని ఆశీర్వాదపూర్వకంగా అర్జునుడిని తల నిమురుతాడు. తర్వాత ఒక మర్రి చెట్టుకి చిటారు కొమ్మన ఒక పక్షి బొమ్మను పెట్టించి శిష్యులందరినీ ఒకరి వెనుక ఒకరిని నిలబెడతాడు. కురుకుమారులారా, ఆ చెట్టు మీదున్న పక్షి కొమ్మ కనబడుతూ ఉంది కదా, బాణంతో ఆ పక్షి తల మాత్రమే తెగ్గొట్టాలి అని చెప్పి ముందుగా ధర్మరాజును పిలుస్తాడు. ధనుర్బాణాలతో ధర్మరాజు ముందుకు వస్తాడు. బాణాన్ని గురి పెట్టావా అని అడుగుతాడు గురువుగారు. పెట్టానని చెప్తాడు ధర్మరాజు. నీకేమి కనిపిస్తుంది అని అడుగుతాడు. చెట్టు కనిపిస్తుంది అని చెప్తాడు. కొమ్మ కనిపించట్లేదా అని అడుగుతాడు. కొమ్మ కూడా కనిపిస్తుందని చెప్తాడు ధర్మరాజు. పక్షి తల కూడా కనిపిస్తుందా అని అడుగుతాడు ద్రోణుడు. పక్షి తల కూడా కనిపిస్తుందని చెప్తాడు. ఇక నువ్వు వెళ్ళు అని అంటాడు ద్రోణుడు. తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీముడు, నకుల సహదేవులు అందరూ కూడా ధర్మరాజులాగానే చెప్తారు. అర్జునుడిని పిలుస్తాడు ద్రోణుడు. అర్జునుని ఏకాగ్రతను, నిశిత బుద్ధిని ముందే గ్రహిస్తాడు. అందుకే ద్రోణుడు అర్జునుడిని చివరిగా పిలుస్తాడు. వచ్చి రాగానే ద్రోణాచార్యుని పాదాలకు నమస్కరించి ధనుర్బాణాలను కళ్ళకి అద్దుకుని గురిపెట్టి సిద్ధంగా నిల్చుంటాడు. అప్పుడు ద్రోణుడు అడుగుతాడు, అర్జున, చెట్టు కనిపిస్తుందా అని. లేదు గురువర్య అంటాడు. కొమ్మ కనిపిస్తుందా అంటాడు. లేదు గురువర్య అంటాడు. పక్షి కనిపిస్తుందా అని అడుగుతాడు. నాకు పక్షి తల మాత్రమే కనిపిస్తూ ఉంది అని చెప్తాడు అర్జునుడు. అయితే బాణాన్ని లాగి వదిలే అంటాడు ద్రోణుడు. అర్జునుడు విడిచిన బాణం వెళ్ళి పక్షి తలను త్రెంచివేస్తుంది. ద్రోణుడు చాలా సంతోషిస్తాడు. అర్జునుడు గొప్ప విలుకాడు అవుతాడని గుర్తిస్తాడు. ఇంకా ముందు వచ్చే కథలో మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.